ఈ లోపు నేను వస్తే ఫోన్ చేసా, ఇట్లా రవి ఫోన్ చేసిండే నేను చేయమని అంటే నేను చేసి ఆ బావ ఏంటంటే నేను పెనమంచి స్కూల్లో దారిలో ఉన్నమ్మా, నువ్వు ఇంటికి పోయి అన్నం తిని ఎటుపోకి ఎండకి నువ్వు తిరగమాక అన్నాడు. ఏడున్నావు అన్నాడు. ఏడంటే ఇట్లా పెద్దమ్మ ఇంటి దగ్గర ఫ్లాట్ కాడే ఉన్నాను. అక్కడ ఎందుకు అమ్మ నీకు ఎండ కొడితే ఏమొద్దు, నీకు అసలుకి బాగలేదు, నువ్వు ఇంటికి పోన్నాడు. సర్లే పోతలే నేను అన్నాక మళ్ళీ 12:30 ఆ టైంకి ఫోన్ చేసి పెనగంచి స్కూల్ లోపల పోయినమ్మా, దర్శనం చేసుకుంటాను, నీకు పులిహార పట్టుకురానా, నీకు ఇంకేమైనా పట్టుకురా అంటే పులిహార పట్టుకురాలే అన్న. అంటే సర్లే అన్నాడు. పోయినా ఇంటికి అన్నాడు. ఇంకా పోలేదంటే ఇంటికి పోయి అన్నం తినమ్మా అంటే, నువ్వు నన్నేమో ఇంటికి పోవద్దన్నా చెల్లో ఇంటికే బొమ్మను, చెల్లో కూడా ఇక్కడే ఉన్నారు అని అంటే, సర్లే అందరు కలుసుకోండి పోతున్నాలే పెద్దమ్మ స్టేషన్ కాడికి పోతున్నారు, మేము ఇంటికి పోతానని చెప్పి ఇంటికి వెళ్ళాం సార్. మా చెల్లో ఇంటికి వెళ్ళాక 2 ఫోన్ చేసిండు. ఫోన్ చేసినాక ఇక అటు నుంచి ఏం వినపడట్లే మాటలు. నేనేం బావా నేను మొత్తుకుంటున్నా. మళ్ళీ చేసిండు. నేను బావా అని మొత్తుకుంటున్నా. ఇక తర్వాతకి నేను మా పెద్దమ్మ ఇక్కడ వచ్చి కూర్చుని ఇంకా 5 నుంచి ఫోన్లు చేస్తాను సార్. ఫోన్లు చేస్తుంటే ఇక ఫోన్లు కలవట్లేదు, రింగ్ ఎత్తుకుని ఎత్తట్లేదు. నాకేం భయం వేస్తుంది, రింగ్ ఎత్తుంది భయం వేస్తే ఎత్తట్లేదు. నేను 6:30 ఆ టైంకి మా అమ్మాయిని ఆ సీనియర్ ఇంటికి తోలా.